హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు ఇండియాలో, మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అనే విషయాన్ని తెలుసుకుందాం. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. ఎందుకంటే ప్రెసిడెంట్ని ఎన్నుకునే విధానం డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్. ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతారు. మనకి లోక్సభ ఎలక్షన్స్లో మనం డైరెక్ట్గా ఎంపీలకి ఓటు వేస్తాం. సో ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మనం డైరెక్ట్గా ఓటు వేయం. ప్రెసిడెంట్ని ఎన్నుకునే వాళ్ళు ఎంపీస్ మరియు ఎమ్మెల్యేస్. సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎలక్టోరల్ కాలేజ్. ఎలక్టోరల్ కాలేజ్ అంటే అర్థం ఏంటి? హూ ఆల్ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ప్రెసిడెంట్ ఎలక్షన్. ఎవరెవరికి ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటు వేసే హక్కు ఉంది? ఎవరెవరికి ఉందంట? ఒకటి, ఆల్ ఎలక్టెడ్ ఎంపీస్, ఎన్నుకోబడ్డ ఎంపీస్. ఎలక్టెడ్ ఎంపీస్, నామినేటెడ్ ఎంపీస్ ఇందులో ఉండరు. నామినేటెడ్ అంటే మీకు లోక్సభలో కొంతమందిని నామినేట్ చేయబడి ఉంటారు. అలాగే రాజ్యసభలో కూడా కొంతమంది ఎంపీస్ నామినేటెడ్ ఉంటారు. నామినేటెడ్ ఎంపీస్ ఆర్ నాట్ కౌంటెడ్. దే డు నాట్ హ్యావ్ ఓటింగ్ రైట్స్ ఇన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. కానీ ఎలక్టెడ్ ఎంపీస్ మాత్రం, అది డైరెక్ట్ ఎలక్షన్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కావచ్చు. లోక్సభ ఎంపీలు అందరూ కూడా డైరెక్ట్గా ఎన్నుకోబడతారు. రాజ్యసభ ఎంపీస్ ఇండైరెక్ట్గా ఎన్నుకోబడతారు. బట్ ఎనీవే ఆల్ ఎలక్టెడ్ ఎంపీస్ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ presidential election. Second thing, all elected ఎమ్మెల్యేస్. ఎంపీస్ మాత్రమే కాదు, ఎమ్మెల్యేస్ కూడా. సో ఇందులో మీకు అన్ని స్టేట్ యొక్క ఎమ్మెల్యేస్తో పాటు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ మరియు పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి అంటాం కదా. సో ఈ రెండు యాక్చువల్గా యూనియన్ టెరిటరీస్. వీటికి కూడా స్టేట్ లెజిస్లేచర్ ఉంది. స్టేట్ అంటున్నాను, వాటికి కూడా లెజిస్లేచర్ ఉంది. అక్కడ ఎమ్మెల్యేస్ ఉన్నారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో వీళ్ళు కూడా ఉంటారు. ఓకే, రెగ్యులర్ స్టేట్స్లో ఉన్న అందరు ఎమ్మెల్యేస్, ఓన్లీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, నామినేటెడ్ ఎమ్మెల్యేస్ కాదు, ప్లస్ ఎన్సిటీ మరియు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అంటాం, ప్లస్ పాండిచ్చేరి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఎవరెవరు ఎక్స్క్లూజన్స్? ఎమ్మెల్సీస్కి హక్కు లేదు. నామినేటెడ్ నామినేటెడ్ ఎమ్మెల్యేస్ లేదా ఎంపీస్ కూడా పార్టిసిపేట్ చేయరు. ఎమ్మెల్సీస్ పార్టిసిపేట్ చేయరు, నామినేటెడ్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ పార్టిసిపేట్ చేయరు. ఇది ఫస్ట్ థింగ్. ఎలక్టరల్ కాలేజ్ అంటే ఎవరెవరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటు వేసే హక్కు కలిగి ఉన్నారు అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. సో సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి రెండు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ మనం చూడాలి. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటంటే, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనం ఆల్రెడీ చూసాం, ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు, ఎంపీలు పార్టిసిపేట్ చేస్తారు. అంటే అర్థం ఏంటి? యూనియన్కి రిప్రజెంటేషన్ ఉంటుంది, స్టేట్స్కి రిప్రజెంటేషన్ ఉంటుంది. స్టేట్స్ తరపున ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, యూనియన్ తరపున ఎంపీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో రెండు వైపుల నుంచి పార్టిసిపేషన్ జరుగుతుంది. అయితే స్టేట్స్కి వచ్చేసరికి అందరు ఎమ్మెల్యేస్కి ఈక్వల్ ఓట్ వాల్యూ ఉంటుందా అంటే ఉండదు. సో డిఫరెంట్ స్టేట్స్ హ్యావ్ డిఫరెంట్ పాపులేషన్స్. ఇండియాలో ఉత్తరప్రదేశ్కి పాపులేషన్ ఎక్కువ, సిక్కిం లాంటి రాష్ట్రాలకి, గోవా లాంటి సిక్కింకి పాపులేషన్ చాలా తక్కువ. సో అందుకని చెప్పి ఓట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే డిఫర్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అదర్. ఆ ఓట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక యూనిఫామ్ మెథడ్ని ఉపయోగిస్తారు. అంటే అన్ని స్టేట్స్లో కూడా ఒకటే యూనిఫామ్ మెథడ్ ఆఫ్ calculating the vote value ఆఫ్ an ఎమ్మెల్యే. అందుకే దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అన్నారు. అంటే అన్ని స్టేట్స్లో కూడా ఒకటే మెథడ్ ఫాలో అవుతారు. ఏంటా మెథడ్? ఓట్ వాల్యూ ఆఫ్ an ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. అతను ఏ స్టేట్కి చెందిన వాడైతే ఆ స్టేట్ యొక్క టోటల్ పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. ఎంతమంది ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేసి ఓట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే క్యాలిక్యులేట్ చేస్తారు. మీకు ఎగ్జాంపుల్కి ఏపీ తీసుకుందాం, యూపీ తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఏపీలో ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే మీరు చూస్తే, ఏపీ పాపులేషన్ 6 కోట్లు అనుకోండి. ఇది అజంప్షన్, నిజం కాదు, ఇది అజంప్షన్. 6 కోట్లు అనుకుంటే, సో దీనికి ఇంటూ 1/1000 చేయాలి. ఈ నెంబర్స్ సున్నాలు తగ్గించుకోవడం కోసం, కన్వీనియన్స్ కోసం పెట్టుకున్న ఫిగర్ అది. సో ఏపీలో లెట్స్ అజ్యూమ్ 200 ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. అప్పుడు ఎంత అవుతుంది ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఇన్ ఏపీ? ఈ 5 సున్నాలకి 5 సున్నాలు కొట్టేస్తే, సో ఇది 3 అవుతుంది, 300. సో ఏపీలో ఓట్ వాల్యూ ఎంత ఎమ్మెల్యేది? 300.
అలాగే మీరు యూపీ తీసుకోండి. యూపీలో ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే వేసినప్పుడు యూపీకి లెట్ అస్ సే 10 crores ఈజ్ ది పాపులేషన్ ఆఫ్ యూపీ అనుకోండి. సో యూపీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 500 అనుకోండి. ఇది కూడా అజంప్షన్. నేను యాక్చువల్ ఫిగర్స్ తీసుకోవట్లేదు. మన కన్వీనియన్స్కి ఈజీగా ఉండే నెంబర్స్ తీసుకున్నాను, తెగ్గొట్టడానికి ఈజీగా ఉంటాయి. సో 5 సున్నాలు కొట్టేస్తే 5, 2. సో యూపీలో ఎంత అయింది? 200 అయింది. అంటే యూపీలో ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ 200 అయింది, ఏపీలో ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ 300 అయింది. వేరు వేరు అయినప్పటికీ మనం తీసుకున్న మెథడాలజీ అనేది సేమ్. టోటల్ పాపులేషన్ అనేది తీసుకోవాలి. ఈ టోటల్ పాపులేషన్ దేని బట్టి? 1971 సెన్సస్ ప్రకారం. 2026 వరకు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. 2026 తర్వాత ఏదన్నా కొత్త సెన్సస్ వస్తే అప్పుడు ఆ సెన్సస్‌ని ఫాలో అవ్వాలి. అంతవరకు 1971 సెన్సస్ ప్రకారం ఉన్న పాపులేషన్‌ని పరిగణనలోకి తీసుకొని ఓట్ వాల్యూ బట్ మనకేం అర్థమవుతుంది? ఒక పర్టిక్యులర్ స్టేట్‌లో ఉన్న అందరు ఎమ్మెల్యేస్‌కి ఓట్ వాల్యూ సేమ్ ఉంటుంది. అంటే ఏపీలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరి యొక్క ఓట్ వాల్యూ సేమ్. అలాగే యూపీలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరి ఓట్ వాల్యూ సేమ్. కానీ ఏపీకి, యూపీకి సేమ్ ఓట్ వాల్యూ ఉంటుందంటే ఉండదు. డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. అన్ని స్టేట్స్‌లోనూ ఒకటే మెథడ్ ఉపయోగించి ఓట్ వాల్యూ అనేది కాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పి అంటాం. సెకండ్ థింగ్ వచ్చి నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ ఏం చెప్తుంది? భారతదేశం అనేది ఫెడరల్లో యూనియన్తో పాటు స్టేట్స్కి కూడా పవర్స్ ఉండాలి అనే భావన. అందుకని ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా యూనియన్కి ఎంత రిప్రజెంటేషన్ ఇస్తున్నామో స్టేట్స్కి కూడా అంతే రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ యొక్క ఉద్దేశం. అంటే టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎంపీస్ షుడ్ బి ఈక్వల్ టు టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ యొక్క ఉద్దేశం. ఎమ్మెల్యేలు అందరి ఓటు వాల్యూ అన్ని స్టేట్స్లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరిది కలిపితే ఎంత వస్తుందో ఎంపీస్ యొక్క టోటల్ ఎంపీస్ యొక్క ఓటు వాల్యూ కూడా అంతే రావాలి. సో దీన్ని బట్టి లెట్ us assume మన దగ్గర మొత్తం టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ వచ్చేసి ఒక 10 లక్షలు అయ్యింది అనుకుందాం. ఎజంప్షన్ ఇది 10 లక్షలు అనుకుందాం. ఎజంప్షన్ తీసుకుందాం. టోటల్ ఎంపీస్ వచ్చేసి 1000 అనుకోండి. సో ఓట్ వాల్యూ ఆఫ్ 1 ఎంపీ ఇంటూ టోటల్ 1000 మెంబర్స్ కాబట్టి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ 1000 ఇక్కడ కొట్టేస్తే మనం ఇక్కడ తీసుకొస్తాం. అంటే ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం? టోటల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ బై నెంబర్ ఆఫ్ ఎంపీస్. ఇలా చేస్తే మనకి ఎంత వచ్చింది? 1000 వచ్చింది. సో 1000 ఈజ్ ది ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అండ్ అందరు ఎంపీస్కి ఓట్ వాల్యూ సేమ్ ఉంటుంది. అంటే మీకు క్యాలిక్యులేషన్ ఎలాగని చెప్పడం కోసం ఇచ్చేసాం. ఇన్ రియాలిటీ 2017లో ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ క్యాలిక్యులేట్ చేస్తే 708 వచ్చింది. ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఇన్ ఏపీ 159 వచ్చింది క్యాలిక్యులేషన్ ప్రకారం. మీకు ఈజీగా అర్థం కావడం కోసం నేను సింపుల్ నెంబర్స్ అనేవి తీసుకున్నాను. దిస్ ఈస్ హౌ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆర్ క్యాలిక్యులేటెడ్. అందరికీ సేమ్ ఓట్ వాల్యూ ఉండదు. ఎంపీలందరికీ ఒకటి ఉంటుంది, ఒక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఒకటి ఉంటుంది. రైట్, ఇది క్యాలిక్యులేషన్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాలెట్ పేపర్స్. సో బ్యాలెట్ పేపర్స్ ఎలా ఇస్తారు అని చూసుకుంటే మనకి ఎంపీస్కి గ్రీన్ కలర్ పేపర్ ఇస్తారు, ఎమ్మెల్యేస్కి పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపైనే వాల్యూ ఈజ్ ప్రింటెడ్. దాని ఓట్ వాల్యూ కూడా ఆ బ్యాలెట్ పేపర్ పైన ప్రింట్ అయిపోతుంది. ఎంపీస్ అందరికీ గ్రీన్ కలర్ పేపర్ సేమ్ వాల్యూ ఉంటుంది. ఎమ్మెల్యేస్కి వచ్చేసరికి ఏపీకి చెందిన ఎమ్మెల్యేస్ అందరికీ పింక్ ప్లస్ ఆ స్టేట్ యొక్క ఓట్ వాల్యూ, అలాగే తెలంగాణకు వచ్చిన వాళ్ళకి పింక్ ప్లస్ ఆ స్టేట్ యొక్క ఓట్ వాల్యూ కూడా ప్రింట్ చేసి ఉంటుంది అనమాట. ఇది ఈ ప్రతినిధులకి ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్స్ అందరికీ కూడా అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కోటా. కోటా అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కోటా అంటే ఎన్ని ఓట్స్ వస్తే, ఎంత ఓట్ వాల్యూ దాటితే, క్రాస్ చేస్తే, వస్తే అతను ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేయబడతాడు అనేది కోటా. కోటాకి ఒక ఫార్ములా ఇచ్చారు. కోటా ఫార్ములా ఏంటంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్, అంటే పోల్ చేయబడ్డ వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే, బై నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి ఎలక్టెడ్. ఎంతమంది? ఒకళ్ళే కదా, ఎంతమందిని ఎన్నుకుంటున్నాం మనం? ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకుంటున్నాం, +1
అంటే కింద 2 ఎయ్యాలి. అంటే 50% చేసినట్టు. టోటల్ ఓట్స్‌లో 50% కదా! 1/2 అంటే 50% వచ్చింది. ఇక్కడ మళ్ళీ +1. అర్థమైందా? ఈ నంబర్ ఇది మ్యాజిక్ ఫిగర్. ఈ నంబర్ ఎవరు టచ్ చేస్తే వాళ్ళు ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడినట్టు. దిస్ ఈస్ హౌ ఎలక్షన్ ఈస్ కన్క్లూడెడ్. కోటా ఫస్ట్ కాలిక్యులేట్ చేస్తారు. తర్వాత ప్రెసిడెంట్‌ని ఎన్నుకుంటారు. అండ్ వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ఎలక్షన్? మెథడ్ ఆఫ్ కౌంటింగ్ ఎలా ఉంటుంది? ఎలక్షన్ ఎలా ఉంటుందంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటాం. జనరల్‌గా మనకి లోక్‌సభ ఎలక్షన్స్‌లో మనం వేసే ఓట్ అనేది విన్నర్‌కి కాకుండా లూజర్‌కి వేసామనుకోండి. ముగ్గురున్నారు. అందులో మూడో వ్యక్తి ఓడిపోయాడు. అతనికి మనం ఓటు వేసామనుకోండి. ఆ ఓటు అంతే. అతనికి వేసినట్టే అది ఓడిపోయినట్టే. జనరల్‌గా ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచినట్టు. మినిమమ్ ఇంత రావాలి అని కౌంట్ ఏమీ ఉండదు. కానీ రాష్ట్రపతి ఎలక్షన్స్‌లో ఏమవుతుందంటే, ఒక కోటా కాలిక్యులేట్ చేస్తారు. ఆ కోటా దాటిన వాళ్ళే గెలిచినట్టని చెప్తారు. అయితే ఇంకొకటేంటి, ఎవరైతే అంటే అందరికంటే తక్కువ ఓట్స్ పోలయ్యాయో, వాళ్ళ ఓట్స్‌ని ట్రాన్స్‌ఫర్ చెయ్యవచ్చు. అంటే వాళ్ళ ఓట్స్‌ని అందరికంటే తక్కువున్న వాళ్ళని ఎలిమినేట్ చేసేసి, మిగిలిన వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఎప్పుడు? కోటా ఎవరు కూడా క్రాస్ చేయనప్పుడు. మీకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఎగ్జాంపుల్ ద్వారా చెప్పినప్పుడు అది అర్థమవుతుంది. సో, జనరల్‌గా మనకి ఎవరైనా ఓటు వేసినప్పుడు నేనొక ఎమ్మెల్యే అనుకోండి. నా దగ్గర ఒక బ్యాలెట్ పేపర్ ఉంది. నలుగురు పోటీ చేస్తున్నారనుకుందాం. ఏ, బి, సి, డి నలుగురు పోటీ చేసినప్పుడు జనరల్‌గా ఏం చేస్తాం మనం? ఎవరికి ఓటు వేస్తామో వాళ్ళ చుట్టూ టిక్ పెట్టేస్తాం. లేదా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. కానీ రాష్ట్రపతి ఎలక్షన్స్‌లో ఇలా టిక్ పెట్టకూడదు. టిక్ పెట్టకుండా ఏం చేయాలి? యూ హావ్ టు ఇండికేట్ యువర్ ప్రిఫరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ నలుగురిలో ఏ బాగా ఇష్టం అనుకోండి. ఏకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత డి అనుకోండి. డికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత సి అనుకోండి. సికి థర్డ్. తర్వాత బి అయితే బికి 4. ఇలా ప్రిఫరెన్సెస్ అనేది ఇండికేట్ చేయాలి. ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు క్యాండిడేట్స్ పైన ప్రిఫరెన్సెస్ పెట్టాలి. అయితే ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే అన్ని ప్రిఫరెన్స్‌లు పెట్టాలా? ఒకటి పెడితే చాలా. ఒక్కటి పెట్టితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండికేట్ చేయడం అనేది మస్ట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండికేట్ చేస్తే మీ ఓట్ వాలిడ్. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇండికేట్ చేయలేదనుకోండి ఓట్ చెల్లదు. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇండికేట్ చేస్తే పర్వాలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండికేట్ చేసినా ప్రాబ్లమ్ లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇండికేట్ చేసినా ప్రాబ్లమ్ లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మస్ట్. మిగిలినవి ఆప్షనల్. మీరు ఇండికేట్ చేయాలంటే చేయొచ్చు, లేకపోతే మానేయొచ్చు. ఇది ఒక బ్యాలెట్ పేపర్‌లో ఎమ్మెల్యే లేదా ఎంపీ ఓటు వేసే విధానం. దే హావ్ టు ఇండికేట్ ప్రిఫరెన్సెస్. టిక్ పెట్టడం కాదు. ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయాలి. ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్ అనేది ఇండికేట్ చేయాలి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే, అన్ని వర్గాలకి సముచిత స్థానం కల్పించడం. అన్ని రాష్ట్రాలకి కల్పిస్తున్నారు, ఎమ్మెల్యేలకి కల్పిస్తున్నారు. ఎవ్రీబడీ ఈస్ నౌ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. అది దాని యొక్క ఉద్దేశం. ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఒకళ్ళ ఓటు వేస్ట్ కాదు. వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అది ఎలాగా అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్‌లో లెట్స్ అస్యూమ్ దేర్ ఆర్ 4 క్యాండిడేట్స్. నలుగురు క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి. ఏ, బి, సి, డి. సో, ఏకొచ్చేసి 6000 ఓట్స్ వచ్చాయి. బికి 5000 వచ్చాయి. సికి 7000 వచ్చాయి. డికి 2000 మాత్రమే వచ్చాయి అనుకుందాం. ఓకే. 6000, 5000, 7000, 2000 వచ్చాయి అని చెప్పాను చూడండి. సో, ఈ నలుగురికి ఇలా ఓట్లొచ్చాయి అని అర్థం. మీకు దీని అర్థం కూడా చెప్తాను. ఏకి 6000 ఓట్లొచ్చాయంటే 6000 మంది ఏకి ఓటు వేసినట్టు కాదు. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఇద్దరు ఎంపీలు ఓటు వేశారనుకోండి. ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం ఒక ఎంపీ ఓట్ వాల్యూ ఎంత 1000. సో, 2 ఇంటూ 1000 ఎంత అయింది? 2000. ఎంపీల ద్వారా 2000 వచ్చినట్టు. అలాగే ఒక ఇంకొక 4000 రావాలి కదా! 8 మంది ఎమ్మెల్యేస్ ఓటు వేశారనుకోండి. ఈ 8 మంది కూడా మధ్యప్రదేశ్‌కి చెందిన వాళ్ళనుకోండి. మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యే ఓట్ వాల్యూ 500 అనుకోండి. అప్పుడు 8 × 500 ఎంత అవుతుంది? 4000. ఈ 4000 + 2000 ఎంత? 6000. ఆ రకంగా అన్నమాట. అంటే ఎంతమంది ఎమ్మెల్యేలేసారు, ఎంతమంది ఎంపీలేసారు, వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ ఓట్ వాల్యూ ఎంత, మొత్తం కాలిక్యులేట్ చేయగా వచ్చిన ఫిగర్ ఇది. అంతేగాని 6000 మంది ఓటు వేసినట్టు కాదు. నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువే ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇదంతా. ఇలా ఈ ఓట్ వాల్యూ అనేది కాలిక్యులేట్ చేస్తారు. కాలిక్యులేట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఈ నలుగురిలో అందరికంటే లోయెస్ట్ ఎవరో చూస్తాం. లోయెస్ట్ ఎవరు?
ఫస్ట్ లోయెస్ట్ చూసే ముందు ఇంకొక స్టెప్ ఉంది. మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేయండి. 6,000, 5,000, 7,000, 2,000 అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లే కదా! 6,000 6,000 ఓట్స్ ఏని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టాయి. 5,000 బిని, 7,000 సిని, 2,000 డిని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద పెట్టడం అనేది జరిగింది. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుంది? 6 + 5 11, 11 + 7 18, 18 + 2 20,000. సో 20,000 అనేవి టోటల్ వాలిడ్ ఓట్స్. ఇప్పుడు కోటా క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ వాలిడ్ ఓట్స్ ఎంత? 20,000 బై ఎంతమందిని ఎన్నుకోవాలి? ఒకళ్ళు +1 వేయాలి. ఇక్కడ +1 రాయాలి. సో ఎంతయింది మనకి? 20,000 బై 2 10,000, 10,000 + 1 10,001. సో ఇది మ్యాజిక్ ఫిగర్. ఈ ఫిగర్ ఎవరు క్రాస్ చేస్తే వాళ్ళు ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడినట్టు. అయితే ఎవరికీ రాలేదు. ఇక్కడ 6 వచ్చింది, 5 వచ్చింది, 7 వచ్చింది, 2 వచ్చింది. ఎవరికీ రాలేదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎలిమినేషన్ చేయాలి. ఎవరిని ఎలిమినేట్ చేస్తారో లోయెస్ట్ ఎవరైతే వాళ్ళు. లోయెస్ట్ ఎవరైతే వాళ్ళని ఎలిమినేట్ చేయాలి. సో ఈ 2,000 అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. 2,000 ఎలిమినేట్ అయిపోయాక ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. 2,000 ఓట్స్ ఉన్నాయి కదా డీవి. వీళ్ళంతా కూడా డీని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారు. అంతే కదా! వీళ్ళంతా డీని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారు. సో ఈ 2000లో ఒక్కొక్కళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఎవరిని ఇచ్చారో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఓట్లు ఏని సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారనుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఎవరిని ఇచ్చారో చూడాలి. 1000 ఏమో ఏని, 500 ఏమో బిని, ఇంకో 500 ఏమో సిని అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ ఓట్స్ అన్నీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా డీని ఇచ్చారు. కానీ డి ఎలిమినేట్ అయిపోతుంది. వాళ్ళ ఓట్లు వేస్ట్ చేయకుండా సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారో చూస్తాం. ఒక 1000 ఏని సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. 500 ఏమో బిని సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇంకొంతమంది సిని సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దామా? ఏ వచ్చేసరికి 6,000 + 1,000. బి వచ్చేసరికి బికి ఎన్ని ఉన్నాయి ముందు? 5,000 + 500. సికి వచ్చేసరికి 7,000 + 500. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. 6,000 + 1,000, 5,000 + 500, 7,000 + 500 ఇలా క్యాలిక్యులేట్ చేసేసాం. సో డీకున్నవన్నీ కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాం. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ. ఆయన డీని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారు. అన్‌ఫార్చునేట్‌లీ డి ఎలిమినేట్ అయిపోయింది. ఈయన సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఏని ఇచ్చారనుకోండి. సో ఈయన యొక్క ఓట్ వాల్యూ కాస్త ఏకి వెళ్ళిపోతుందన్నమాట. ఆ రకంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఇప్పుడు టోటల్ ఎంత అయింది? ఇది 7,000, ఇది 5,500, ఇది 7,500. ఇప్పుడు కూడా మన కోటా ఎంత? 10,001. నోబడీ హాస్ అచీవ్డ్ కోటా. సో వీళ్ళలో లోయెస్ట్ ఎవరు? బి. బి యొక్క 5,500 కూడా ఎలిమినేట్ అయిపోతాయి. ఎలిమినేట్ అయ్యి ఈ 5,500ని ఏకి మరియు సికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ 5,000 చూడండి. ఈ 5,000 ఓట్స్ ఒకసారి బయటికి తీసుకొద్దాం. ఈ 5,000 ఓట్స్ బిని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చిన వాళ్ళు అంతే కదా! బిని ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చిన. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఎవరికి ఇచ్చారో చూడాలి. లెట్స్ సే ఈ 5,000లో ఒక 2,000 అనేది ఏని సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారు అనుకోండి. సో ఇమ్మీడియేట్‌గా ఈ 2,000 ఇక్కడ పంపించేయాలి. పంపించాం. తర్వాత ఇంకొక 1000 వచ్చేసి ఎవరిని సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వలేదు. సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వలేదు. 0 ఇండికేట్ చేయలేదు. వదిలేసారు. సో ఈ 1000 ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎవరికీ వెళ్ళవు ఈ 1000. ఈ 1000 ఓట్స్ అనేవి ఏ ఒక్కరికి వెళ్ళవు. మొత్తం కంప్లీట్‌గా ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో ఇంకొక 2,000 ఉన్నాయి. సో ఇంకో 2,000 వచ్చేసి లెట్స్ సే నేను అన్ని రకాల కాంప్లికేషన్స్ తీసుకున్నాను. ఇంకొక 1000 వచ్చేసి లెట్స్ సే సెకండ్ ప్రిఫరెన్స్ కింద డీని పెట్టాయనుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ కింద డీని పెట్టారు. కానీ డి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిందిగా గేమ్‌లో. డి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ రౌండ్‌లోనే. అప్పుడు ఏం చేయాలి? ఈ 1000 మెంబర్స్ యొక్క థర్డ్ ప్రిఫరెన్స్ చూడాలి. వీళ్ళు థర్డ్ ప్రిఫరెన్స్ కింద ఎవరిని పెట్టారో చూడాలి. వీళ్ళు థర్డ్ ప్రిఫరెన్స్ కింద సిని పెడితే అనుకుందాం. ఈ 1000 కూడా సికి వెళ్ళిపోతాయి. సో ఈ 7,500 ప్లస్ 1000 ఇలా వెళ్ళింది. సో ఇప్పటికి ఆల్రెడీ 4,000 అయిపోయాయి. ఇంకొక 1000 మిగిలాయి.
ఈ 1000 మెంబర్స్ సెకండ్ ప్రిఫరెన్స్ కింద డీని పెట్టారనుకోండి, సారీ, ఈ 1000 మెంబర్స్ సెకండ్ ప్రిఫరెన్స్ కింద లెట్స్ సే, ఇంకా కాంప్లికేట్ చేస్తాను, కావాలనే మీకు కాంప్లికేట్ చేస్తున్నాం. ఈ 1000 మెంబర్స్ కూడా ఇందులో 500 మెంబర్స్ తీసుకుందాం. 500 మెంబర్స్ సెకండ్ ప్రిఫరెన్స్ కింద సిని పెట్టారనుకోండి. ఇంకొక 500 సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఏని పెట్టారనుకోండి. సో ఈ 500 ఇక్కడ యాడ్ చేసేయండి, ఈ 500 ఏమి ఇక్కడ యాడ్ చేసేయండి. అయిపోయిందా? ఇప్పుడు ఎంత అయింది ఇక్కడ? 9500 అయింది. ఏ టోటల్ కాస్త 9500 అయింది. సి టోటల్ కాస్త ఎంత అయింది? 9000 అయింది. సో మొత్తం కవర్ అయిపోయినట్టే కదా. 2 + 1 ఈ 1000 ఎగ్జాస్ట్ అయిపోయాయి కాబట్టి వేస్ట్ అయిపోయాయి. 9500, 9000, ఇంకొక 500 ఉన్నాయి. ఈ 500తోనైనా గేమ్ అవుతుందో లేదో చూద్దాం. అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ 500 ఏం చేశారు? ఈ 500 గురించి మాట్లాడుతున్నాను. ఈ 500 ఏం చేశారంటే బిని సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారు. వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు? సి. సి ఏమో వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సారీ, డి ఏమో ఫస్ట్ ప్రిఫరెన్స్, బి ఏమో సెకండ్ ప్రిఫరెన్స్. డి ఆల్రెడీ ఎలిమినేటెడ్, బి కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ 500 మెంబర్స్ యొక్క థర్డ్ ప్రిఫరెన్స్ చూడాలి. వీళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ లెట్ us సే ఏ అనుకోండి. అప్పుడు ఈ 500 కూడా ఇక్కడ కలిపేయాలి. 500 ఇదెంత అయింది? 10,000 అయింది. ఇదంతా 9,000 అయింది. మనకి కోటా మార్క్ ఎంత? 10,001. సో ఎవరు క్రాస్ చేయలేదు, ఇంకా రౌండ్స్ ఏమీ లేవు. ఏ అండ్ సి మాత్రం మిగిలిపోయాయి కాంపిటీషన్లో. ఏకేమో 10,000, సికేమో 9,000. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పద్ధతి ప్రకారం ఈ 9,000 ఎలిమినేట్ చేసేసి ఎవరు మిగిలారో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేయాలి. మామూలుగా అయితే ఇన్ని రౌండ్స్ అవ్వదు, నేను కాంప్లికేట్ చేశాను కావాలని. మామూలుగా అయితే ఈ టైంకే ఎవరో ఒకళ్ళు 10,001 టచ్ చేసేస్తారు. టచ్ చేసేస్తే వాళ్ళు విన్నర్ కింద డిక్లేర్ చేస్తారు. అన్ని రౌండ్స్ అయిపోయాక కూడా ఎవరు విన్నర్ కింద డిక్లేర్ కాకపోతే, అంటే ఎవరు 1001 మార్క్ క్రాస్ చేయకపోతే ఎవరు చివరికి గేమ్లో మిగులుతారో వాళ్ళే విన్నర్. ఇప్పుడు సి, ఈ ఇద్దరులో 10,000, 9,000 లోయెస్ట్ ఎవరితో వాళ్ళు ఎలిమినేట్ చేస్తాం. 9,000 ఎలిమినేట్ అయిపోయింది, మిగిలింది ఏ. సో ఏ ఈజ్ ది ప్రెసిడెంట్. అంటే 10,001 క్రాస్ చేయకపోయినప్పటికీ కూడా ఏ ప్రెసిడెంట్ అయిపోతారు, బికాస్ ఈజ్ ద లాస్ట్ మ్యాన్ స్టాండింగ్. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోవాల్సినంత ఇదే. ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరిని ఇండికేట్ చేయకపోతే ఆ ఓట్లు ఎగ్జాస్ట్ అయిపోతాయి. సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా గేమ్లో లేరు అనుకోండి, అప్పుడు థర్డ్ ప్రిఫరెన్స్ చూడాలి. ఈ 2 ఆస్పెక్ట్స్ మీరు చూసుకోవాలి. దిస్ ఈస్ హౌ ద క్యాలిక్యులేషన్ ఈస్ డన్ అండ్ ద ప్రెసిడెంట్ ఈస్ ఎలెక్టెడ్. దట్స్ ఇట్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మంచిదే, ఫీడ్బ్యాక్ చెప్పండి. రెండవది, మీరు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన దగ్గర ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సి ఇన్ఫినిటీ అని మనం ఆఫర్ చేస్తున్న కోర్స్. ఈ కోర్స్లో యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అన్నీ కలిపి ఉంటుంది. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ప్రెజెంట్ 45,000 రూపీస్ ఫీజుకి ఆఫర్ చేస్తున్నాం. అది కూడా 9 × 5,000 9 ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. ఓన్లీ పాలిటీ జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. సో యూపీఎస్సి పాలిటీ, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ పాలిటీ ఇన్ఫినిటీ. ఇది కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మోడ్లో నడుస్తుంది. మెయిన్ సిలబస్ కూడా కంప్లీట్గా కవర్ అవుతుంది. 8,000 ఈజ్ ద ఫీ ఫర్ దిస్. అగైన్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. 8,000 కూడా 4 × 2,000, నెలకి 2,000 చొప్పున 4 ఇన్స్టాల్మెంట్స్ పే చేసే అవకాశం ఉంటుంది. జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ కోర్స్లోనైనా సరే 9241262391 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసి జాయిన్ కావచ్చు. So Prashanti is the name of the madam. You can call her and join. That's it, guys. Thank you very much.